సో, స్టార్టింగ్‌లో ఇనిషియల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే ఫాస్ట్‌గా చేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇవే స్టెప్స్ మనం చేసినాము. సో, ఫస్ట్ స్టెప్‌లో ఏని రీడ్ చేసాము. సో, ఇనిషియల్లీ స్టాక్ విల్ బి ఎంప్టీ. దెన్ ఏని మనం డైరెక్ట్‌గా ప్రింట్ చేసాము. బికాస్ ఇట్ ఈస్ అన్ ఆపరెండ్. సో, సెకండ్ స్టెప్‌లో ప్లస్‌ని రీడ్ చేసాము. ఏ ప్లస్ అండ్ స్టాక్ స్టేటస్ ఏంటి? టాప్ అనేది -1 ఉంది ఇక్కడ. ఈ కేస్‌లో స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఇట్ ఈస్ ఎంప్టీ. సో, టాప్ వాల్యూ -1 ఉంది కాబట్టి ఆర్ ఎల్స్ స్టాక్ అనేది ఎంప్టీ ఉంది కాబట్టి వీ కెన్ పుష్ దిస్ ప్లస్. అంటే మనకి డైరెక్ట్‌గా మనం పుష్ చేయొచ్చు స్టాక్‌లోకి. సో, పుష్ ప్లస్ హియర్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో నో చేంజ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి. సో, బి ఏంటి? ఆపరెండ్. సో, బి అనేది ఏంటి? ఆపరెండ్ కాబట్టి డైరెక్ట్‌గా మనం ప్రింట్ చేస్తాము. స్టాక్‌కి నో చేంజెస్. డైరెక్ట్‌గా మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ తీసుకుందాం. ఏ ప్లస్ బి అండ్ స్టార్. సో, మల్టిప్లికేషన్. సో, మల్టిప్లికేషన్‌కి మనకేంటి? ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ రైట్? సో, ఆపరేటర్ అయితే ఏం చేయాలి? వీ హావ్ టు చెక్ ది స్టేటస్ ఆఫ్ స్టాక్. సో, స్టాక్‌లో మనకేముంది? ఓన్లీ వి హాడ్ ప్లస్. ఇప్పుడు మనం ప్రెసిడెన్స్‌ని చెక్ చేయాలి. సో, ప్లస్ అండ్ ఇక్కడ స్టార్. ఇక్కడ టాప్ ఎలిమెంట్ ఏంటి? ప్లస్ స్టాక్‌లో. అండ్ ఇక్కడ మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఏంది? మల్టిప్లికేషన్‌ది. సో, మల్టిప్లికేషన్ ప్రెసిడెన్స్ ఈస్ హై అండ్ టాప్ ఎలిమెంట్ అది ఏదైతే ఉందో లెస్ ప్రెసిడెన్స్. సో, మనం డైరెక్ట్‌గా మనం పుష్ చేయొచ్చు. సో, డైరెక్ట్‌లీ వి కెన్ పుష్ స్టార్. వేరాస్ ఇక్కడ లో ఉండి ఇక్కడ హై ఉంది అంటే దెన్ మనం పాప్ చేయాలి. బట్ ఇక్కడ పాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పుష్ చేయొచ్చు స్టార్‌ని. సో, స్టార్‌ని మనం పుష్ చేస్తాము స్టాక్‌లోకి. దెన్ మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో నో చేంజెస్. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్‌కి ఎళ్ళొచ్చు. సో, ఏదైతే ఓపెన్ పారెంథసిస్. సో, ఓపెన్ పారెంథసిస్ ఆర్ ఓపెన్ బ్రాకెట్ ఎవ్రీథింగ్ ఈస్ సిమిలర్. సో, ఓపెన్ బ్రాకెట్ అన్నా ఓపెన్ పారెంథసిస్ అన్నా ఇట్స్ సేమ్. సో, ఇప్పుడు మనం ఏ ప్లస్ బి ఇంటూ పారెంథసిస్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ పారెంథసిస్ వస్తే ఏంటి అంటే డైరెక్ట్‌గా మనం స్టాక్‌లోకి పుష్ చేయాలి. సో, ఇది ఇంకొక స్టేట్‌మెంట్. డైరెక్ట్‌గా మనం స్టాక్‌లోకి పుష్ చేస్తాము. డైరెక్ట్‌గా. ఓపెన్ పారెంథసిస్ వచ్చినప్పుడు. సో, ఇప్పుడు స్టాక్ స్టేటస్ ఏమవుద్ది? పుష్ ఓపెన్ బ్రాకెట్. సో, స్టాక్ విల్ బి ప్లేస్ అండ్ నెక్స్ట్ స్టార్ అండ్ నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్. రైట్? సో, పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో నో చేంజ్. రైట్? సో, ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో చేంజెస్ రావాలంటే మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఆపరెండ్ అయ్యి ఉండాలి. లేదు అంటే మనం ఏదైనా పాప్ ఆపరేషన్స్ చేయాలి. బట్ ఇక్కడ మనం ఇక్కడ పాప్ ఆపరేషన్స్ చేయలేదు. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్. వి హావ్ టు రీడ్ నెక్స్ట్ ఎలిమెంట్ డి. సో, ఏ ప్లస్ బి ఇంటూ డి. రైట్? సో, డి ఏంటి? ఆపరెండ్. సో, బట్ ద ప్రీవియస్ మన స్టాక్ స్టేటస్ ఏదైతే ఉందో స్టాక్ స్టేటస్ అయితే ఏసుకున్నాము. ప్లస్ స్టార్ ఓపెన్ బ్రాకెట్. ప్లస్ స్టార్ అండ్ ఓపెన్ బ్రాకెట్. రైట్? ఆ! దెన్ ఇది ఏంటి? ఆపరెండ్. రైట్? సో, ఆపరెండ్ కాబట్టి డి డైరెక్ట్‌గా మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో యాడ్ చేసుకుంటాము. సో, అంటిల్ నౌ ఏబీ ఉన్నాయి. సో, డి కూడా యాడ్ అయిపోయింది. రైట్? అండ్ నథింగ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ దానికి ఎళ్ళిపోతాము. నెక్స్ట్ ఏంటి? మైనస్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్. రైట్? సెవెంత్ స్టెప్ ఏ ప్లస్ బి ఇంటూ బ్రాకెట్స్‌లో డి మైనస్. సో, మైనస్ ఏంటి ఇక్కడ? ఆపరేటర్. రైట్? ఇట్ ఈస్ అన్ ఆపరేటర్. అప్పుడు మనం స్టాక్ స్టేటస్‌ని చూడాలి. స్టాక్‌లో టాప్ ఎలిమెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఓపెన్ బ్రాకెట్. రైట్? సో, ఇంతకు ముందే చెప్పిన టాప్ ఎలిమెంట్ ఓపెన్ బ్రాకెట్ అయితే దెన్ వి హావ్ టు పుష్ ది కరెంట్ క్యారెక్టర్. ఏదైతే మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ మైనస్ కదా! సో, డైరెక్ట్‌గా మనం పుష్ చేయాలి. అంటే ఏంటి? అంటే పుష్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్ హియర్. ప్లస్ స్టార్ ఓపెన్ బ్రాకెట్. దెన్ వి హావ్ టు పుష్ మైనస్ హియర్. సో, ఈ కేస్‌లో మీరు ఈ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్‌ని చెక్ చేయరు. ఏవైతే ఓపెన్ బ్రాకెట్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్సిడర్ చేయరు. ఓన్లీ మీరు టాప్ ఎలిమెంట్‌ని చెక్ చేయాలి ఫస్ట్. సో, టాప్ ఎలిమెంట్ ఓపెన్ బ్రాకెట్ కాబట్టి డైరెక్ట్‌గా మనం పుష్ చేయాలి. అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో నో చేంజ్. నెక్స్ట్ ఏంటి? ఈ. నెక్స్ట్ క్యారెక్టర్ ఈ. మనం రీడ్ చేసే క్యారెక్టర్ ఏ ప్లస్ బి స్టార్ డి మైనస్ ఈ. సో, మనం రీడ్ చేసింది ఓన్లీ ఈ ఇప్పుడు. సో, ఈని ఏంటి ఇప్పుడు? ఇట్ ఈస్ ఆపరెండ్. సో, ఆపరెండ్ అంటే ఏం చేయాలి? డైరెక్ట్‌గా మనం ప్రింట్ చేసుకోవాలి. ఏ, బి, డి, ఈ. సో, స్టాక్ స్టేటస్ ఏంటి?
యాజ్ యూజువల్ ప్లస్ స్టార్ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ మైనస్ నో చేంజ్ టు స్టాక్ టాప్ ఎలిమెంట్ మైనస్ అలా అట్లే ఉంది. దెన్ నైన్త్ ఏంటి నెక్స్ట్ స్టెప్ లో మనం రీడ్ క్లోజ్ బ్రాకెట్ రైట్. సో ఏ ప్లస్ బి స్టార్ డి మైనస్ ఈ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇప్పుడు మనం రీడ్ చేసింది క్లోజ్డ్ పారాంథసిస్. సో క్లోజ్డ్ పారాంథసిస్ అయితే దెన్ ఏం చేయాలి? సో క్లోజ్డ్ పారాంథసిస్ ఇది వచ్చింది. స్టాక్ స్టేటస్ ఏంటి? మనకి ప్లస్ ఉంది, నెక్స్ట్ స్టార్ అండ్ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ మైనస్ రైట్. సో ఇప్పుడు ఏదైతే క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుందో క్లోజ్డ్ బ్రాకెట్ నుంచి ఓపెన్ బ్రాకెట్ అంటే మనం ఏదైతే ఇనిషియల్లీ ఓపెన్ పారాంథసిస్ ఓపెన్ బ్రాకెట్ వచ్చినప్పుడు ఏం చేసినాము, పుష్ చేసినాము కదా స్టాక్ లోకి. అది వచ్చేంత వరకు యూ హ్యావ్ టు పాప్ అంటే మైనస్ ని మనం పాప్ చేయాలి. ఇప్పుడు మైనస్ ఆపరేటర్ ని పాప్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి ABDE. అండ్ నెక్స్ట్ మైనస్ ని పాప్ చేసినాం కాబట్టి పాప్ చేసి ఏం చేయాలి, వెంటనే ఇక్కడ ప్రింట్ చేయాలి మైనస్. సో చేసినాక దెన్ మనకి టాప్ ఎలిమెంట్ ఏంటి ఇప్పుడు స్టాక్ లో పాప్ చేసినాక ప్లస్ స్టార్ ఓపెన్ బ్రాకెట్ ఈస్ అవర్ టాప్ ఎలిమెంట్ రైట్. సో ఓపెన్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ బ్రాకెట్ ని రీడ్ చేసిన క్లోజ్డ్ బ్రాకెట్ ని డిలీట్ చేసేయాలి. అంటే విచ్ ఇస్ నథింగ్ రిమూవ్. అంటే మనకి అది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాదు. ఎప్పటికైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో దేర్ విల్ బి నో ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్. ఓన్లీ మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. ఓన్లీ మనకి క్యారెక్టర్స్ అండ్ ఆపరెంట్స్ ఉంటాయి. వేరస్ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఉండవు. దిస్ ఇస్ ది పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇప్పుడు అయితే ఓపెన్ అండ్ క్లోజ్ ఉన్నాయో ఇవి రెండింటిని పాప్ చేసి డిస్కార్డ్ చేస్తాము. డిస్కార్డ్ గుర్తుపెట్టుకోండి, డిస్కార్డ్ విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో యాడ్ చేయము, జస్ట్ పాప్ చేసేస్తాము, వదిలేస్తాము అంతే. అండ్ తర్వాత నెక్స్ట్ రీడ్ చేయడానికి ఏం లేవు. సో ఎట్ ది ఎండ్ ఏం చేయాలి అంటే ఇప్పుడు స్టాక్ లో లెఫ్ట్ ఓవర్ ఏమేమి ఉన్నాయి, ప్లస్ ఉంది అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది. వీటిని 1 by 1 పాప్ చేస్తూ ఎండ్ లో ప్రింట్ చేసేస్తాము, యాడ్ చేస్తాము. ఫస్ట్ స్టార్ ని పాప్ చేస్తాము, దెన్ అవుట్పుట్ లో యాడ్ చేసుకుంటాము, నెక్స్ట్ ప్లస్ ని యాడ్ చేసుకుంటాము, దెన్ అవుట్పుట్ లో వేసుకుంటాము. ఎట్ ది ఎండ్ ఈ రెండు పాప్ చేసేసినాక దెన్ మనకి ఎంటీ స్టాక్ అనేది ఎట్ ది ఎండ్ రిజల్ట్. సో ఎట్ ది ఎండ్ మనకి ఏముండాలి, స్టాక్ వచ్చేసి ఎంటీ స్టాక్ ఉండాలి. ఎంటీ చేసేయాలి, అన్ని పాప్ చేసేసి మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసుకుంటాము. సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ABDE మైనస్ స్టార్ ప్లస్. సో ఇది మన పోస్ట్ ఫిక్స్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సరే ప్రోగ్రామేటికల్లీ ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ టు నో దీస్ ఇంప్లిమెంటేషన్. స్టాక్ ని యూజ్ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది తెలియాలి. కన్వర్జన్స్ ఏంటి అంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్జన్ అండ్ పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్ కన్వర్జన్స్. సో ఈ రెండింటికి మనం స్టాక్ అనేది కామన్ గా యూజ్ చేస్తాము డేటా స్ట్రక్చర్ ని. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో మీకైతే 2 ఎగ్జాంపుల్స్ త్రూ అన్ని కేసెస్ అయితే కవర్ అయిపోయినాయి. సో మీకైతే క్లారిటీ అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు ఈ ఎగ్జాంపుల్స్ ని అయితే ట్రై చేయండి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ని ట్రై చేయండి అండ్ ట్రై చేసేసి ఏదైతే లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దాట్ లెట్ us సీ హౌ మెనీ పీపుల్ కరెక్ట్ గా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తారో. సో అన్ని కేసెస్ అయితే కవర్ అయిపోయినాయి, దీంట్లో కావాల్సిన కేసెస్. సో ఇప్పుడు మీరు వన్స్ ఈ స్టెప్ లోకి వెళ్ళేసి ఈ వీడియోని పాజ్ చేసి ఈ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఈ ఆల్గరిథం ఈ స్టెప్ బై స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ ని చదవండి, మీకే క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.